పత్రిక అంటే ప్రజల యొక్క పత్రిక. అది అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. పత్రిక సమాచారం సేకరించి ప్రజలకు సంకేతాలు పంపిస్తే కానీ అది ఏదో రాస్తుంది, అది తప్పు రాస్తుంది, అది దొంగతనం రాస్తుంది, అది దుబాయ్లోకి వెళ్ళి నడుస్తుంది. దుబాయ్లోకి వెళ్ళి నడుస్తుందో, ఢిల్లీలోకి వెళ్ళి నడుస్తుందో, అమెరికాలోకి వెళ్ళి నడుస్తుందో. రేవంత్ రెడ్డిది కూడా చాలా నడిచింది. నడిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, కేసీఆర్ గారిని విమర్శించారు. అయినా స్వీకరించారు కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణ గురించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ తప్ప ఎవరో తీసుకొచ్చిన తెలంగాణ కాదు. పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఆత్మ బలిదానాలు చేసి ఇలా సాధించుకున్న తెలంగాణను ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి అంచెలంచెలుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లెక్క పెట్టుకుంటూ పోతే 300-400 అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పాలంటే టైం సరిపోదు. మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఏదో పోకిరిగాళ్ళు ఏది పడితే అది పత్రికలో వచ్చి మాట్లాడితే స్థాయి పెరుగుతుందని అనుకుంటే అది మన భ్రమ తప్ప అది ఏది దాంతో సాధించలేరు. మన ఆత్మను మనం పవిత్రం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మన మేధావులు, కళాకారులు, రచయితలు అందరూ చూస్తుర్రు. ఏ పార్టీ వాళ్ళు ఏ పని చేస్తుర్రు, ఏ పని చేసిర్రు, మనం ఏం చేయగలుగుతాం అనేది మనం చేయాలే తప్ప అగ్రస్థానంలో కుర్చీలో కూర్చొని చిల్లర మాటలు మాట్లాడడం, ఒక మాజీ ఎమ్మెల్యేని విమర్శించడం. మాజీని ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఓట్లేసిర్రు. ఓట్లేస్తేనే ఆయన గెలిచిండు. 10 సంవత్సరాలు గెలిచి సేవ చేసిండు, అభివృద్ధి పదం నడిపించిండు. చాలా సమస్యలు మా పెద్దలు చెప్పిర్రు. కౌన్సిలర్లు, చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు అందరూ చెప్పారు ఏమేమి కార్యక్రమాలు చేసింది. హైదరాబాద్ చౌరస్తా నుంచి జమఖాన్గూడెం కాజీమాల పోయే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు, మరి మురికి కాలువలు, డ్రైనేజ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, విధి దీపాలు, పహారీ గోడల నిర్మాణం, శ్మశాన వాటికల యొక్క పహారీ గోడ నిర్మాణాలు లెక్క పెట్టుకుంటూ పోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా పైలశేఖర్ రెడ్డి గారి, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కట్టించిందే. దాంట్లో కూర్చొని ఇవాళ రాజ్యం వెళ్తుర్రు. మీరు సంతోషపడాలి. మనం ఇవాళ లైబ్రరీ చైర్మన్ కూడా లైబ్రరీ చైర్మన్ కూర్చుంటే ఎవరు కట్టిరు? అది పిఆర్ఎస్ పార్టీ పైలశేఖర్ రెడ్డి చొరవతోని, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జరళ అమరేందర్ గారి చొరవతోని ఆ అభివృద్ధి. నువ్వు కూర్చున్న కుర్చీది కూడా పవిత్రమైన దేవాలయం లాంటి సరస్వతి దేవాలయం అంటారు దానికి. సరస్వతి దేవాలయానికి సరస్వతి మాటలు మాట్లాడే విధానం నేర్చుకోవాలి. అక్కడ వచ్చి చాలామంది ఉన్నత చదువులు చదువుకొని మన దేశ విదేశాల్లో పోయి అలా కోట్ల రూపాయలు సంపాదించి ఐఎఫ్ఎస్ కలెక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆ దేవాలయం కట్టించారు. ఏది పడితే అది మాట్లాడుతుంది గట్టలే. మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొని భువనగిరి అంటే అన్ని రాజకీయ పార్టీలకు ప్రేమ అభిమానం గల భువనగిరిది. అందరు కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తారు. ఏమన్నా ఉంటే రాజకీయంగా విమర్శన చేయాలి కానీ ఏది పడితే అది చిల్లరగా మాట్లాడి బూతు మాటలు మాట్లాడే పదం కాదు. ఆ స్థానంలో ఉండి ఆ మాటలు మాట్లాడొద్దు.